పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. గడిచిన సాయంత్రం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని మీరు రెక్కల చాటున భద్రపరచి కాపాడారు. దేవా, మా ఉద్యోగాలకు మేము వెడుతున్నా, మా పనిపాట్లలో మేమున్నా, అనేకులతో కలిసి మేము మా పనులు మేము చేసుకుంటున్నా, మమ్మల్ని విడిచిపెట్టక, తెగులు ఇంతవరకు మాకు సోకనీయక తండ్రి, తిరిగి మీ వాక్యం ముందు నిలబడగలిగే, మాట్లాడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు నాయన. విలువైన మీ వాక్కులతో మమ్మను నింపుతూ ఆత్మీయులముగా మరింత బలపడడానికి, మీ దగ్గరకు చేరుకోవలసిన మార్గమును మరింత పటిష్టపరుచుకోవడానికి మీరు ఇస్తున్న ధైర్యాన్ని బట్టి, మీరు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. పలు దేశాల నుండి మీ పిల్లలు వాక్యాన్ని వినడానికి శ్రద్ధాశక్తులతో వచ్చారు. వారందరికీ అవసరమైన వాక్యాన్ని చెప్పగలిగే శక్తిని నాకు ప్రసాదించండి. మీ మహాజ్ఞాన గ్రంథంలో ఉన్నటువంటి మీ మనస్సును గ్రహించగలిగే శక్తిని మా అందరికీ అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లల మనస్సులను తెరవమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సమాజమా, మనమందరం కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ఎప్పుడు ఏ క్షణాన ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో తెలియకుండా అయిపోతున్నది. పేపర్లో చదువుతున్నటువంటి వార్తలను చూస్తుంటే ఒకంత ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే. ఆకస్మికంగా అప్పటికప్పుడు ఆరోగ్య స్థితిగతులు మారిపోవడం, చూస్తుండగానే మనిషి కింద పడి ప్రాణాలు విడవడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, మన జిల్లాలలో, తూర్పు పశ్చిమ గోదావరి ఇటువైపు జిల్లాలలో కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. నిన్న సహోదరి పద్మమ్మ గారు ఆవిడ ఒక విషయాన్ని చెప్పారు. ఆవిడ బంధువులు కుర్రాడు ఒకతను, 30-35 ఏళ్ళు ఉంటాయేమో, మొన్న బాగానే ఉన్నాడటండి, నిన్న మధ్యాహ్నానికి చనిపోయాడు కరోనా వల్ల. అప్పటికప్పుడు ఇది తిరగబెట్టి ఊపిరి అందుకోనివ్వకుండా చేసి, ఊపిరితిత్తులన్నింటినీ కబళించి వేసి ఆకస్మికంగా ప్రాణాపాయ స్థితిని తీసుకొస్తోంది. ఇది దేవుని వలన కలిగినది అనే సంగతి మనకు తెలుసు. ఏ తెగులైనా సరే దేవుడే ఈ లోకం మీదకు పంపిస్తున్నాడు. మనిషి తిన్నని వాడు కానప్పుడు, దేవుని భయం తగ్గిపోతున్నప్పుడు, దేవునికి విధేయత కనబరచలేక అతిక్రమిస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్కసారి తన ఉనికిని తెలియజేస్తూ ఉంటాడండి. తెలియజేయవలసిన అవసరం ఏర్పడుతుంది. నీకు ఒకసారి తగిలితే కానీ నువ్వు నా మాట వినవు అని అప్పుడప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను ఉద్దేశించి అంటూ ఉంటారు. తగలాలా? ఎస్, తగలాలి. తగిలితే తప్ప లొంగడు మనిషి. ఆ తగలటం రోగమన్నా అవుతుంది, లేక నేరుగా మరణం అన్నా అయిపోతుంది. అక్కడ వరకు వెళ్ళాల్సిందేనా అంటే వెళ్ళాల్సిందే. అక్కడ వరకు మనం తెచ్చుకుంటున్నాం. ఈ రోజున ప్రపంచం అంతా ఈ దుస్థితిని తెచ్చుకున్నది. కారణం ఏమిటి? దేవునికి లోబడకపోవడం, దేవుని ఆజ్ఞను అతిక్రమించడము, దేవుని భయం లేకపోవడం, దేవునిని ప్రేమించకపోవడం, వీటన్నిటికీ పైన దేవుని కొరకు బ్రతకకపోవడం. ప్రతి మనిషి కూడా తన కొరకు తాను బ్రతకడం, తన కుటుంబం కొరకు మాత్రమే జీవించడం, దేవుడు అన్నవాడిని ఎక్కడో విసిరేయడం, ఏదో ఒక చిన్న పాత్ర ఇవ్వడం, మిగిలిన జీవితకాలం అంతా తన కోసం తాను ఉపయోగించుకోవడం, తాను వాడుకోవడం. దీని అంతటిని చూస్తున్న దేవుడికి గుండె మండింది, కడుపు రగిలింది. అత్యాగ్రహం నొందిన వాడై లోకాన్ని శిక్షించడానికి ఆయన తెగులను విడిచిపెట్టాడు. దీనిలో వయసు తారతమ్యం లేక, హోదాలలో తారతమ్యం లేక, అవకాశం ఉన్న ప్రతి చోటికి తెగులు వెళ్ళిపోతుంది.
హోమ్ మినిస్టర్ ఎవరైనా సెంట్రల్ హోమ్ అమిత్ షా గారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కొరకు ఎన్నో పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యంకు కూడా కరోనా వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎందరో మంత్రులకు వచ్చింది, ఎమ్మెల్యేలకు వస్తుంది, ఆఫీసర్స్కి వస్తుంది, ఐఏఎస్లు ఐపీఎస్లకు వస్తుంది. అంటే వీళ్ళందరూ కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా విడిచిపెట్టట్లేదు, ఎవరిని కబళించేస్తుంది. ఈరోజు నాకు వచ్చిందేమో, లేకపోతే రేపు వస్తుందేమో. ఎవరు అతీతులు? ఎవరూ అతీతులు కాదు, ఎవరూ అతీతులు కాదు. దేవుని కోపంలో అందరూ కొట్టుకుపోవలసిందే అని మనం ఎన్నోసార్లు చూసాం. నీతిమంతులకు అనీతిమంతులను, అనీతిమంతులను అని దేవుడు అంటుంటాడు. అయితే చనిపోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? చనిపోవడం మనకిష్టమా? 101 ఏళ్ల ముసలాయన కూడా కరోనా బారిన పడి ఏదో రకంగా బ్రతికి బట్టగట్టాడు. 101 సంవత్సరం. దానికోసం ఆయన ఎంతో కష్టపడ్డాడట. ఏంటి 101 ఏళ్ళు వచ్చినా ఇంకా బ్రతుకుదామనేనా? ఎస్. చావు అంటే ఎవరికి తీపి చెప్పండి? చావు అంటే ప్రతి ఒక్కరికి భయం. బ్రతుకంటే ప్రతి ఒక్కరికి తీపి. అందరికీ, నేను మనిషినే, నాకు బ్రతకాలనే ఉంటుంది. ఎవరు ఆకస్మికంగా చచ్చిపోవాలని కోరుకుంటారు? దేవుని పిల్లలారా, మనం అందరం బ్రతకాలనే కోరుకుంటున్నాం. దాని కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు. అలాగే దేవునికి కూడా ప్రార్థిస్తున్నాం, తండ్రి మమ్మను క్షమించి మమ్మను బ్రతికించి ఉంచండి అని. మనం ఎంత ప్రార్థన చేసినా మన రోజు కనుక నిర్ణయం అయితే ఆ నిర్ణయం ప్రకారం అది జరిగిపోక తప్పదు. ఒకవేళ నాకు కరోనా వచ్చినప్పుడు మీరందరూ ప్రార్థన చేసినా నా రోజు నిర్ణయం అయితే, అది దేవుడు నిర్ణయించిన దినం అయితే కనుక దానిని ఆపడం ఎవరి తరము కాదు. ఒకవేళ ఆ దినమును దేవుడు నిర్ణయించకపోతే మరణానికి అప్పగించడం కూడా ఎవరి తరము కాదు. అయితే ఈ మధ్యకాలంలో మనిషి తనిష్టానుసారంగా పేట్రేగిపోయి చావును కొని తెచ్చుకుంటున్నాడు. ఇవాళ ఒక విచిత్రమైనటువంటి వార్తను చూశానండి. బాధాకరమైనటువంటి వార్తే. మనకేదో ఒక వార్తగా చెప్పుకుంటున్నాం కానీ ఒక కుటుంబానికి అది తీరని శోకాన్ని మిగిల్చింది. ఒక కుర్రాడు ఇటీవల కాలంలో పెళ్ళైన వాడు బంధువుల ఇంటి దగ్గర నుంచి తమ సొంత ఇంటికి వెళుతున్నాడట. రాత్రి ఒక ట్రాక్టర్ దమ్ము చేయడానికి వెళుతుంది. పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి కదండి, మనకు తెలుసు. ఇటు నుంచి ఇతడు వెళుతున్నాడు మోటార్ సైకిల్ మీద, అటు నుంచి ట్రాక్టర్ వస్తుంది. అయితే ఈ ట్రాక్టర్కు వెనక పొడుగ్గా అమరుస్తారు చూసారా? ఇది మట్టిని నాగలితో ఎలాగా దున్నుతామో అలా దున్నడానికి నాగళ్ళ వంటివి అమరుస్తారు. మీరు చూసారు లేదు? అవి ట్రాక్టర్ కన్నా వెడల్పుగా ఉంటుంది బయటికి. దానికి ఇలాంటి కుక్కాలు ఉంటాయి బయటికి. మరి తాళ్ళు కడతారు, ఏం కడతారు నాకైతే తెలియదు. పాపం ఈ కుర్రాడు చీకట్లో వెళుతూ ట్రాక్టర్ ఎంతవరకు ఉందో మనకు ఒక అవగాహన ఉంటుంది. అంతకు మించి బయటకు ఉంటుందని మనం ఎలా అనుకుంటాం వెడల్పు. అదే ఉద్దేశంతో ట్రాక్టర్ దగ్గర నుంచి వెళ్ళాడంట. మోటార్ సైకిల్ మీదే ట్రాక్టర్ దగ్గర నుంచి అలా వెళ్ళేటప్పటికి ఆ కొక్కెములు వంటివి అతను గొంతులో దిగిపోయి అలా వేలాడి అలా ఉన్నాడు. అంతే అండి, మనిషి చచ్చిపోయాడు. ఆన్ స్పాట్ అనమాట. అతని దారిని అతను వెళుతున్నాడు, ఈ ట్రాక్టర్ ఇతని దారిని ఇతను వెళుతున్నాడు. ఇతను చంపాలని కానీ ట్రాక్టర్ డ్రైవర్ చనిపోవాలని కానీ ఆ మోటార్ సైకిల్ నడుపుతున్న కుర్రాడు అనుకోలేదు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. అది దిగిపోయింది, గొంతులో దిగిపోయి గాలిలో వేలాడుతున్నాడు మనిషి. అలాగే మోటార్ సైకిల్ వెళ్ళిపోయింది కిందకి, మోటార్ సైకిల్ పడిపోయింది. అతడు ఒక్కడే అలా ఉండిపోయాడు. డ్రైవర్ చూసుకోలేదు, సౌండ్ వచ్చింది అనుకున్నాడంట ట్రాక్టర్ డ్రైవర్.
అతడు దీన్ని గుద్దేశాడు అనే సంగతి అతనికి అర్థం కాలేదు. కొంచెం ముందుకెళ్ళి ఏదో అనుమానచోటుకు పక్క తిరిగి చూసేటప్పటికి ఆ కుర్రాడు వేలాడుతున్నాడు. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో అంతు చిక్కట్లేదు ఎవరికి కూడా. అలాగే తెగులు బారిన పడి చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య ఇంకా అసలు చెప్పక్కర్లేదు. అలాగే మరొక యాక్సిడెంట్ చూశాను. కుర్రాడుండి షార్ట్ వేసుకుని మంచి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు. మరి అదుపు తప్పి ఏం జరిగిందో తెలియదు. నాకు ఓవర్టేక్ చేయబోడే ఏంటో లారీ కింద తల పడిపోయి లారీ చక్రాల కింద ఇలాగ తప్పడైపోయిందండి. మొత్తం ఇలాగ ముడుచుకుపోయింది అనమాట. కన్ను బయటకు వచ్చేసింది అలా మొత్తం. చూడడానికి భయం వేసింది. మనిషి తన స్వయంకృతాపరాధాల వలన అధిక మరణాలు కొని తెచ్చుకుంటున్నాడు. స్వయంకృతాపరాధాలు అనగా మనిషి కనిపెట్టుకున్నటువంటి వస్తువులు. నిన్న లెబనాన్లో జరిగినటువంటి పేలుడు సంగతి మీ అందరికీ తెలిసిందే. షిప్ యార్డ్ పక్కనే ఉన్నటువంటి ఒక గొడౌన్లో మందుగుండు సామాగ్రి దాచిపెట్టారు. అక్కడ నిల్వ చేస్తున్నారట. అది అక్కడ ఉంచడం మంచిది కాదు అని చాలామంది చాలా కాలం నుంచి చెబుతున్నారు, కానీ అంతగా పట్టించుకోలేదు. నిన్న అక్కడ ఏ కారణంతో జరిగిందో కానీ మొత్తానికి ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో పేలుళ్ళు, ఈ బాణాసంచా పేలుళ్ళు అనేవి మొదలయ్యాయి. అది అలాగ కాలుతూ ఉండగా ఒక్కసారిగా పెను విస్ఫోటనం. మీరు అందరూ చూసుంటారు దాన్ని. ఒక అణుబాంబు పేలినప్పుడు ఎంతటి వేగంతో ఆ గాలి విస్తరించిందో అదే తరహాలో ఒక్కసారిగా అతిపెద్ద ప్రేరుడు సంభవించేటప్పటికి అక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ఇళ్ళన్నీ కూడా ధ్వంసమైపోయాయంటండి. ఇప్పటికి ఇంచుమించు 110 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చచ్చిపోయారో లెక్కలు రాలేదు బయటికి. కొన్ని వేల మంది గాయపడ్డారు. ఇళ్ళు, అద్దాలు, కిటికీలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. దగ్గరున్న ఇళ్ళు అయితే నేలమట్టం అయిపోయాయంట. 10 కిలోమీటర్లలో ఉన్న వాళ్లకు కూడా గాయాలయ్యాయి అంటే కనుక మీరు ఆలోచించండి. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? ఎందుకు ఈ 110 మంది చనిపోయారు? మనిషి తాను చేసుకున్న తప్పు. ప్రేలుడు పదార్థాలు నీకెందుకు? దాన్ని ఒక చోట పెట్టాల్సిన అవసరం ఏముంది? తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా. దానివలన ఎంత ప్రాణ నష్టము, ఆస్తి నష్టాన్ని పక్కన పెట్టండి. బతికుంటే గెంజితాగానే బ్రతకొచ్చు. ప్రాణమే పోతే, అవయవాలు తెగిపడిపోతే, జీవోత్సవమై మంచానికి అంకితమైపోతే ఏమైపోవాలి ఈ బ్రతుకు? ఎవరు చూస్తారు? ఎందుకు చూడాలి? ఎంతకాలం చూస్తారు? మనిషి కదల్లేక, మెదల్లేక, మాట్లాడలేక, పని చేసుకోలేక ఒక శవమై, బ్రతుకున్న శవంగా మంచం మీద పడి ఉంటే అది ఎంత బాధ, అదెంత బాధ. ఇలా మనిషి తన తప్పుల వలన విలువైన ప్రాణాలని పోగొట్టుకుంటున్నాడు. ఇవి మనుషుల వలన జరిగేవి. ఆయుష్ తీరిన తర్వాత మరణిస్తున్నాడు. అది అతనికి దేవుడు నిర్ణయించిన కాలము. ఇలా వయసు తీరిన వాడైనా, వయసులో ఉన్నవాళ్ళైనా, ఎవరైనా సరే తాము చనిపోవాలని ఎంత మాత్రము కోరుకోరు. ఎక్కడో నూటికో కోటికో తొందరపాటుతనంతోనో, తీవ్ర మానసిక ఒత్తిడితోనో, ఆందోళనకు లొంగిపోయో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనందరి టార్గెట్ ఒకటే, మనందరి లక్ష్యం ఒకటే ప్రస్తుతానికి. అదేంటంటే మనం బ్రతకాలి ఏమైనా సరే. మనం అప్పుడే చచ్చిపోకూడదు. మనం ఇంకా కొంతకాలం బతకాలి అని మనం అనుకుంటున్నాం కదా. ఎవరి మనస్సులో ఇది లేదు చెప్పండి? ఎవరి మనస్సులో ఈ ఆలోచన లేదు చెప్పండి? మనమందరం దీనినే ఆశిస్తున్నాం. మనందరం బ్రతకాలి. సహజం అది. ఇదేమీ వింత కాదు, ఇదేమీ ప్రత్యేకమైన విషయం ఏం కాదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు తాను దీర్ఘకాలము బ్రతకాలి, కురువృద్ధుడనయ్యేంత వరకు ఉండాలి అని కోరుకోవటం అనేది సహజం. మరి మనం బ్రతకాలను కోరుకుంటున్నాం కదా, మనం అనుకున్నట్టుగా సుదీర్ఘకాలము మనము బ్రతకగలమా? ఇది సాధ్యమయ్యేదేనా? ఏ పరిస్థితులలో అయినా సరే
మన ఆయుష్కాలాన్ని మించి మనం బ్రతకగలమా? దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది? దేవుడు ఏం సెలవిస్తున్నాడు? ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, మనందరి మనస్సులలో ఉన్న కోరిక ఒక్కటే. మనమే కాదు, ప్రపంచంలో ఉన్న 770 కోట్ల మంది మనుషుల ఆలోచన ఒక్కటే. ప్రస్తుతానికి ఈ గండం గట్టెక్కాలి. ఏ గండము? కరోనా అనే ఈ గండం గట్టెక్కితే చాలు అనుకుంటున్నాం. ఆ తర్వాత తర్వాత గండమే లేదా? ఏమండి, తర్వాత గండం లేదా? ఇక కేవలం కరోనాతో మాత్రమే కాకుండా ఇతరత్ర అనేక రోగాలతో కూడా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అది పక్కకు వెళ్ళిపోయింది ప్రస్తుతానికి. కరోనా ఒకటే మనందరి కళ్ళకి చాలా బలంగా కనిపిస్తుంది. సహజం అది నిజంగా. ఎందుకంటే మనిషి క్షణాల్లోని కుప్ప కూలిపోతున్నాడు అంటే దానిని చూసిన చదివిన ఎవరికైనా భయం వేస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం కొద్ది ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు కనీసం ఈ కరోనా నుంచైనా దాటుకుని బ్రతికి బట్ట కట్టలేమా? మన ఆయుష్కాలాన్ని మనం సవరించుకోలేమా అని మనం ఆలోచిస్తే, ఒకసారి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అనేక ప్రశ్నలు ఆయనను అడగాల్సి ఉంటుంది. తండ్రి, మా ఆయుష్కాలం పరిస్థితి ఏమిటి? మేము బ్రతుకేది ఎంతకాలము? ఒకవేళ మేము చనిపోయే పరిస్థితి కనుక వస్తే మేము తిరిగి బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? దేవుని పిల్లారా, ఒక మంచి మాట మనకు కీర్తనల గ్రంథంలో కనపడుతుంది. మానవుల ఆయుష్కాల విషయమై దేవుడు చెప్పినటువంటి మాట నిన్న మనం చూసాం. దీన్ని కీర్తన గ్రంథము 139వ అధ్యాయము. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నవి. నియమింపబడిన దినములు 60 సంవత్సరాల 2 నెలల 10 రోజులు. కొలిచి ఇచ్చిన దినములు, తూచి ఇచ్చిన దినములు, కొలత నియమింపబడిన దినములు అంటున్నాడు. అనగా ఇన్ని రోజులు బ్రతకాలి అని నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు? దేవుడు తీసుకుంటున్నాడు. బాగా ఆలోచించండి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే నా దినములు అన్నీ వచ్చేసాయా? అన్నీ పెట్టేశారా? అన్నీ పెట్టడం అంటే మొత్తం ఎన్ని బస్తాలు ఉన్నాయి? 50 బస్తాలు ఉన్నాయి. అన్నీ ఎక్కిచ్చేశారా? అంటే అక్కడ లెక్క పూర్తయిందా లేదా? ఎన్ని బస్తాలు? 50 బస్తాలు. అంటే ఒకటి ఉంది, 50 ఉంది. ఎన్ని పంపించాలి? 50 పంపించాలి. అనగా నిర్ణయం జరిగిపోయింది. అందుకే ఒక ఖచ్చితమైన ఫిగర్ ఇస్తాం. ఎన్నుంటే అన్ని పంపించండి అంటే అది ఎలా ఉన్నది? అక్కడ 50 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఎన్ని అన్నది చెప్పట్లేదు అక్కడ. కానీ ఇక్కడ దేవుడు మన ఆయుష్కాలంలో, అనగా భూమి మీద మనం బ్రతుకుతున్న లేదా బ్రతకవలసిన మొదటి దినము కూడా ప్రారంభం కాక ముందే అసలు అటువంటి దినములు ఎన్ని ఉంటాయి, మనకు ఈ భూమి మీద ఎన్ని దినములు మనము బ్రతకాలో నిర్ణయించేశాడు. అంటే మన ఆయుష్కాలం నిర్ణయింపబడిందా? అవును, నిర్ణయింపబడింది. మరి నిర్ణయింపబడిన దాని ప్రకారమే ప్రతి ఒక్కరూ మరణిస్తున్నారా? లేక మరణాలకు పాల్పడుతున్నారా? లేక ప్రమాదాలలో తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారా? ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా?
ఆలోచించండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. వెరీ గుడ్ దేవుని పిల్లలారా. అంటే మన జన్మదినము వ్రాయబడింది, అనగా ఈ లోకంలోనికి ప్రవేశించే దినము వ్రాయబడింది. మన మరణ దినము కూడా వ్రాయబడింది. ఎప్పుడు వ్రాయబడింది? ఎప్పుడైతే మనం కావాలని దేవుడు నిర్ణయించుకున్నాడో, ఎప్పటి నుండి ఈ భూమి మీద మన ప్రయాణాన్ని ప్రారంభించాలని దేవుడు ఆశపడ్డాడో, నాడే ఆ ప్రయాణపు ముగింపు దినమును కూడా దేవుడు లిఖింపజేసాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నియమింపబడిన దినములలో ఒకటి కూడా ప్రారంభం కాలేదు, చాలా ఉన్నాయి ఇంకా. నా దినములు అన్నీ 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 ఇక్కడ నుండి మొదలుపెట్టి ఇక్కడ వరకు 1977 నుండి మొదలుపెట్టి లేకపోతే 2025 వరకు, 2045 వరకు, లేదా 2065, ఏదో దేవుడు నిర్ణయించినటువంటి ఒక లెక్క, ఒక కాలం అప్పటి వరకు. అంటే దేవుడు ఫిక్స్ చేసేసాడు మన ఆయుష్కాలాన్ని. ఇప్పుడు చనిపోవాలి రాసేశాడు. ఫలానా అప్పుడు చనిపోవాలి అని వ్రాయడాన్ని ఏమంటారో మీ అందరికీ తెలుసు. ఫలానా అప్పుడు చనిపోవాలని ఎవరైనా రాయడం మీకు తెలుసా అండి? ఫలానా తేదీన మరణించాలి. ఎప్పుడన్నా చూసారా ఇది మీరు? చాలా సందర్భాల్లో చూస్తుంటాం మనం. ఏమిటది? మరణదండన. ఒక నేరం చేసిన వ్యక్తికి న్యాయమూర్తి విధించే శిక్ష. మొన్నటి వరకు ఒక పెద్ద ఇష్యూ నడిచిందండి. ఏంటది? నిర్భయ అనే పాపను చెరిచినటువంటి వారికి ఉరి శిక్షను విధించారు. ఫలానా తేదీన ఉరి తీయాలి అనే డేట్ కన్ఫర్మ్ అయింది. అంటే ఆ న్యాయమూర్తి ఏం చేశాడు? వారి మరణాన్ని శాసనముగా లిఖించాడు. వారి మరణాన్ని శాసనముగా లిఖించాడు. 19వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు ఉరి తీయాలి. అనగా వారి మరణ దినము అప్పటి వరకే అని నిర్ణయించాడు. ఆ దినమున వారు మరణించాలి. వారి జీవిత దినములు ఆ రోజుతో ముగియాలి. వెరీ గుడ్. ఇప్పుడు న్యాయమూర్తి లిఖించినటువంటి ఈ మరణ శాసనాన్ని ఎవరైనా మార్చగలరా? మార్చగలరు. భారతదేశంలో జిల్లా కోర్టు మరణ దండన విధించిందనుకోండి. ఇప్పుడు దిశ అనే కొత్త చట్టం తీసుకొచ్చారు. దిశ అనే ప్రత్యేక కోర్టులు పెట్టారు. దిశ అనే ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టారు. ఒకవేళ ఎవడైనా ఒళ్ళు కొవ్వెక్కి ఏ స్త్రీ మీద అయినా సరే, లేకపోతే అవివాహిత మీద అమ్మాయి మీద అయినా సరే అఘాయిత్యానికి పాల్పడి హత్య చేస్తే చాలా త్వరితగతిన విచారణ జరిపి చాలా త్వరితగతిన తీర్పు వెలువరించాలి. దిశ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరిస్తుంది. ఇటీవలి కాలంలో ఒక 10 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం చేసిన వాడికి మరణదండన విధించారు. అత్యాచారం చేసి చంపేస్తే ఒక శిక్ష, అత్యాచారం చేస్తే మరొక శిక్ష. ఇటువంటి భయంకరమైనటువంటి శిక్షలు అమలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా కోర్టులో ఎవరికైనా మరణశిక్ష పడింది అనుకుందాం, వాళ్ళు పై కోర్టులో అప్లై చేసుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. పై కోర్టులో అనగా హైకోర్టుకు వెళ్ళచ్చు. హైకోర్టు మరణ దండనను సవరించవచ్చు లేదా ఖాయపరచవచ్చు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమే అని. అక్కడ నుండి కూడా పై కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం నిందితుడికి ఇవ్వబడుతుంది. అదే సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా విచారణ జరుపుతారు. మరలా ఒకసారి వీడి ప్రాణం తీయటం ఎంతవరకు సమంజసం అని. అక్కడ కూడా వీడు దీనికి అర్హుడు, వీడు బ్రతకడానికి తగడు అని కనుక నిర్ధారిస్తే ఆ న్యాయమూర్తి కూడా క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పులను సమర్థిస్తూ తీర్పిచ్చేస్తాడు. వీళ్ళను ఉరి తీయవలసిందే, జాలి పడడానికి ఎంత మాత్రం వీల్లేదు అని. ఇకపోతే అక్కడ కూడా కుదరకపోతే చిట్ట చివరిగా ప్రయత్నించేది ఎక్కడంటే రాష్ట్రపతి దగ్గర. రాష్ట్రపతి ఏమైనా క్షమాభిక్షను ప్రసాదించి ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తాడేమో అని ఒక చిన్న ఆశతో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలం కావడంతో చివరికి మరణపు బారిన పడ్డారు. రాష్ట్రపతి గారు కూడా తిరస్కరించి
క్రింది కోర్టు న్యాయమూర్తి లిఖించిన మరణ శాసనాన్ని ఆయన రూఢిపరిచాడు. ఇప్పుడు ఆలోచించండి, మరణ శాసనం రాసేవాళ్ళు ఉన్నారు అది ఈ లోకంలో, అయితే మరణ శాసనాన్ని వ్రాసేవాడు దేవుడు. అనగా ఈ రోజున మనం చనిపోవాలి అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనము అనేది ఉన్నది, అదే చెబుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అన్నాడు. ఇక్కడ ఇది ఎవరు రాస్తున్నారు, ఎవరి గురించి రాస్తున్నారు? ఇది యేసుక్రీస్తు. ఇవన్నీ పక్కన పెట్టండి, దాని గురించి కాదు ఇప్పుడు మనం ఆలోచిస్తుంటా. మరణ శాసనము అనే దాని గురించి మాత్రమే మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. అంటే మరణ శాసనం అనేది ఉన్నది, మరణ శాసనాన్ని లిఖిస్తున్నాడు దేవుడు. ఒక తేదీ మనకు నిర్ణయింపబడినది. ఇప్పుడు మనందరి ఆశ, మనందరి కోరిక ఏంటంటేనండి, మన మరణ శాసనం ఏమైనా మార్చబడుతుందా, మనం మార్చుకోగలమా? అనగా మన చావుని మనం ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోగలమా? ఇది సాధ్యమయ్యేదేనా? ఇది కుదురుతుందా? దేవుని పిల్లలారా, చావు అంటే మనిషికి ఇష్టం ఉండదు కదండి. అందుకే ఎలాగైనా సరే బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి అని మనిషి తాపత్రయపడుతూ చాలా ప్రయోగాలు చేసుకుంటూ వెళుతున్నాడు. దానిలో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ మనకు కనపడుతుంది. అనగా మానవ ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలకు పెంచుతామని కొందరు శాస్త్రవేత్తలు బయలుదేరి వాళ్ళు ప్రయోగాలు చేసి విఫలమయ్యారు. 1200 కాదు కదా, కనీసం 160 కూడా తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు కరోనా వస్తే టప్పని చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఏం ఆపగలుగుతున్నారు చెప్పండి? ఏమీ ఆపలేకపోతున్నారు. కాబట్టి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది అది విఫలమైంది. మానవ డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ మూలకాలను, ఆ జన్యువులను మార్చడం ద్వారా, వాటిని సవరించడం ద్వారా మనిషికి వచ్చే రోగాలను తీసివేస్తే, తగ్గించేస్తే, అనగా పుట్టుక నుండే కనుక రోగాలు లేకపోతే మనిషి 1200 సంవత్సరాల పాటు నిరాటంకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతుకుతాడని అంచనా వేశారు వీళ్ళు. కానీ అది ఈనాటికి కూడా విజయం పొందలేకపోయింది. ఇకపోతే ఒకవేళ మరణించిన తర్వాత ఏ వ్యాధితో అయినా, ఏ జబ్బుతో అయినా సరే చనిపోతే, ఒకవేళ మనం చనిపోయిన తరువాత మన జబ్బులకు మందులు వస్తే, ఒకవేళ అప్పుడు చికిత్స అందిస్తే తిరిగి జీవించే అవకాశం ఉంటుందేమో అనే ఆలోచనతో కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేశారంటే శవాలను భద్రపరచడం కూడా మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు క్యాన్సర్తో చచ్చిపోయాడు. ప్రస్తుతానికి క్యాన్సర్కి మందు లేదు. కొన్నేళ్ళ తర్వాత క్యాన్సర్కి మందు వస్తే వీడు అనవసరంగా చచ్చిపోయినట్టే కదా. వీడిని పాతి పెట్టేస్తాం, వాడి శరీరం కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది కదా. అటువంటిప్పుడు ప్రయోజనం ఏముంది? కాబట్టి చనిపోయిన వాళ్లకు కూడా వైద్య సదుపాయం అందించి తిరిగి బ్రతికించాలి అనే ఉద్దేశంతో అలెన్ సింక్లేర్ అనేవాడు ఏం చేశాడంటే శవాలను భద్రపరచడం మొదలుపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయారు. అలా ఫెయిల్ కావడాన్ని నిరోధించడానికి తగినటువంటి వైద్యం ప్రస్తుత కాలంలో అందుబాటు లేదు, కానీ మరికొంత కాలానికి రావచ్చు. కారణం ఏంటంటే టెక్నాలజీ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది, వైద్యశాస్త్రం కూడా క్రమక్రమంగా పెద్దదవుతుంది. కాబట్టి కొన్నేళ్ళ తర్వాత ఒక మంచి మందు రావచ్చు. అప్పుడు మందు వచ్చే ప్రయోజనం ఏముంది మనిషి లేకపోతే? కాబట్టి ఇప్పుడున్నటువంటి మనిషిని ఎలా భద్రపరిచి వీడు కాసేపట్లో చనిపోతాడు అనగా ఈ అలెన్ సింక్లైర్ అనేవాడి బ్యాచ్కి సమాచారాన్ని అందజేస్తారు. గబగబా వాళ్ళు వచ్చి బ్రతికున్న వాడిని చాలా రకాలైనటువంటి రసాయనాలతో నింపి, అనగా అతడి ఒంట్లో ఉన్నటువంటి రక్తాన్ని తీసేసి కొన్ని రసాయనాలు ఎక్కించి, అనగా లోపలి భాగాలు ఇవన్నీ పాడైపోకుండా
అలాగే కొన్ని రకాలైనటువంటి మందులు అతని శరీరంలోనికి ఎక్కించి అతి శీతలీకరణ పద్ధతుల ద్వారా ఇంచుమించు -60-70 డిగ్రీస్లో ఆ శరీరం కుళ్ళిపోకుండా భద్రపరచడానికి ఏర్పాట్లు చేశారు. ఇవి అమెరికాలో ఉంది, నార్వేలో ఉంది. ఇలా కొన్ని దేశాల్లో తమ శరీరాలను, బాగా ధనవంతులైన వాళ్ళు తమ శరీరాలను భద్రపరుచుకుంటున్నారు. ధనవంతులైన పిల్లలు తమ తల్లిదండ్రుల శరీరాలను దాచుకుంటున్నారు, భద్రపరుస్తున్నారు. ఎందుకు? ఈ రోగంతో క్యాన్సర్తో చచ్చిపోయాడు, కొంతకాలానికి క్యాన్సర్కి మందు వస్తే ఆ మందు మా డాడీకి ఎక్కించి తిరిగి అతన్ని బ్రతికించవచ్చు. ఎంత ఆలోచన చూడండి, అసలు ఎంత ఆలోచన చూడండి. ఒక స్టీల్ డ్రమ్ములు లాంటి వాటిలో ఈ శవాల్ని భద్రపరుస్తుంటారు. ఇలాగ మనిషికి తాపత్రయం, ఏమైనా సరే ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి, ఒకవేళ ప్రాణం పోయినా కూడా తిరిగి తెచ్చుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకు సాగదు కాబట్టి మనం ఏం మాట్లాడలేక అలా సైలెంట్గా ఉంటామండి. వెరీ గుడ్, దేవుని పిల్లారా. మరి ఇలాగ దేవుడు ఆయుష్కాలాన్ని పెంచుతాడా? ఏమండి, ఆయుష్కాలాన్ని పెంచుకోగలమా మనము? దేవుడు లిఖించిన మరణ శాసనాన్ని మనం మార్చుకోగలమా? ఇది మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. వెరీ గుడ్. దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడా అన్నదాన్ని పక్కన పెడితే కాసేపు, అసలు ముందు దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గిస్తాడు. దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించేస్తాడు, కుదించేస్తాడు. దానికి సంబంధించినటువంటి ఒక వచనాన్ని చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 24వ వచనం. నేను ఎలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకుము అంటున్నాడు. చూడండి, దినములు ఉన్నవి. ఎన్ని దినములు? ఒక 100 సంవత్సరములకు సరిపడినన్ని దినములు అనుకుందాం మనం కాసేపు. 100 ఏళ్ళు, లేదా దేవుడు అధిక బలం ఉన్న 80 అన్నాడు కదండి, 80 ఏళ్ళ ఆయుష్కాలం అనుకుందాం మనం, 80 ఏళ్ళు. ఇప్పుడు ఇక్కడ రచయిత ఏమంటున్నాడంటే, దేవా, నాకు 80 ఏళ్ళు ఉన్నాయి. తీసారు కదండి, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 24వ వచనం. నేను ఎలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యలో 30లో 35, 40, 45, 50, 55, 60, 65, లేదా 62, 63, 70, 73, 72, 52, 56. ఇదంతా మధ్యలోనే కదండి. ఎవరైనా చనిపోయారు అనుకోండి, వయసు ఎంత ఉంటుందండి అంటాం. ఫస్ట్ మన నోటి నుంచి వచ్చే ప్రశ్న ఏంటండి? వయసు ఎంత అంటాం. ఎందుకు వయసు? మా నాన్నగారు చనిపోయారండి, చాలా బాధగా దుఃఖంగా ఉంది మాకు. అయ్యో, వయసు ఎంత అండి? వయసు 115 అండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి మనకి? 115 ఏళ్ళు అయితే అంత బాధపడాల్సిందే ఉందండి, ఆయన దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు కదా, ఎక్కువ కాలమే బ్రతికారు కదండి, బాధపడకండి అని మనం అంట. పిల్లాడండి 30 సంవత్సరాలండి అన్నారు అనుకోండి, మన మనసంతా కకావికలం అయిపోతుంది. అరే, 30 ఏళ్ళకే పాపం చనిపోయాడా అంటూ ఉంటాం. ఇకపోతే 50, 55 అలా వచ్చిందనుకోండి, 60, 65 అనేటప్పటికి చనిపోయే వయసు ఏం కాదండి అంటాం మనం వెంటనే. చనిపోయే వయసు అంటే ఎంత? 75, 80 అలా లెక్కలేస్తాం మనం. చనిపోయే వయసు ఏం కాదండి. ఇక చిన్నపిల్లలు చనిపోయారంటే అది మరీ బాధాకరం. 8, 9, 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మరణిస్తే మనసంతా కకావికలం అయిపోతుంది. దేవుని పిల్లలారా, అనగా దేవుడు ప్రతి ఒక్కరికి ఇంత ఆయుష్కాలం అని నిర్ణయించాడు కదా. ఈ ఆయుష్కాలం అంతా మనిషి పూర్తి చేసుకోకుండా మధ్యలోనే మరణించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మన స్వయంకృతాపరాధాలు అనేకములుంటే, టెక్నాలజీ పెరిగే కొద్దీ, మనిషి అభివృద్ధి చెందే కొద్దీ
చావుకు దగ్గర అవుతున్నాడు అన్నది మనం ఇంతవరకు చూసాం. ప్రాణ ఉపోద్ఘాతంలో చూసాం మనం. చావుకు దగ్గర అవుతున్నాడు. నీకెందుకు బాణాసంచా మందులు? నీకు అవసరమా? దాన్ని ఒక చోట పెట్టడం వల్ల 110 మంది ఎంతవరకు చచ్చిపోయారు. అలా మరణించడం నీకు లిఖింపబడి ఉన్నదా? అధిక బలం ఉంటే 80 అన్నాడు కదండి దేవుడు. తన మాటను ఆయన ఎలా తీసేస్తాడు, ఎలా కొట్టేస్తాడు? ఈ రోజున చిన్న వయసున్న వాళ్ళు కూడా కరోనా బారిన పడి చనిపోతున్నారు. మన బంధువులు ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు, మనకు తెలిసిన వారు ఉండొచ్చు, మన ఊళ్ళో వాళ్ళు ఉండొచ్చు. ఎందుకు అర్ధాంతరంగా ఈ పరిస్థితి దాపురించింది? దినముల మధ్యలో ఎందుకు కొనిపోవలసి వస్తుంది? ఎందుకు కొనిపోవలసి వస్తుంది? దినములు కొద్దివిగా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? 109వ అధ్యాయం కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 8వ వచనము. వాని జీవిత దినములు కొద్దివవునుగాక. కొద్దిగా అయిపోవాలంటాడు. అదే కొద్దిగా. 80 ఏళ్ళు కొద్దిగా ఏంటండి? ఏమంటే 80 ఏళ్ళు కొద్దిగానా చెప్పండి? 80 ఏళ్ళు బ్రతికాడండి మా నాన్నగారు అంటే, అయ్యో పాపం కొంచెం కాలమే బ్రతికాడండి అంటారా అండి ఎవరన్నా? అసలు 80 ఏళ్ళు అంటే సంతృప్తికరమైనటువంటి ఆయుష్కాలము అని మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ రచయిత ఏం చెబుతున్నాడంటే, వాని జీవిత దినములు కొద్దివగునుగాక. కొద్దివగునుగాక అంటున్నాడు. కొద్దివైపోతాయా? ఏమండి 102:24 ఏమన్నాడు చూడండి మళ్ళీ ఒకసారి. 102:24లో, నా దినముల మధ్య నన్ను కొనిపోకము, నా దినముల మధ్యలో నన్ను కొనిపోకము. ఎందుకు కొనిపోతున్నాడు దేవుడు? ఇది ప్రశ్న. మనిషికి అర్ధాంతరంగా చావు ఎందుకు వస్తుంది? దినములు ఎందుకు పూర్తి కావట్లేదు? ఇప్పుడు మనం దేవుని వైపు నుంచి ఆలోచిద్దాం. దేవుడి వైపు నుంచి ఆలోచిద్దాం. యాక్సిడెంట్ చేసుకుని చనిపోయావా? అది వేరే సంగతి. ఒళ్ళు తగలబెట్టుకుని చనిపోయావా? అది వేరే సంగతి. ప్రేమ విఫలమై ఉరేసుకున్నావా? అది వేరే సంగతి. లేకపోతే కోపంతో హత్య చేసావా? హత్య వలన చంపబడ్డావా? అది వేరే సంగతి. కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు ఆయుష్కాలాన్ని కుదిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నా దినములు కొద్దివిగా, నా దినములు అట్టివాని దినములు కొద్దివగునుగాక. ఎవరు అట్టివాడు? ఏమండి, ఎవరు ఎంతకీ వాడు? ఎటువంటి వారి జీవితాలు కొద్దివవుతాయి దేవుని వలన? ఎవరు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? 8వ వచనం 109వ అధ్యాయం 8వ వచనం. 109వ అధ్యాయం కీర్తన గ్రంథము 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసేసుకొనుగాక. వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక అంటున్నాడు. ఏదో జరిగింది. కొంతమంది గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అని మనం ఆలోచిస్తే, ఎటువంటి వాళ్ళు మనకు తెలియాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చూడాలండి. ఒక ఎగ్జాంపుల్ ఏమండి, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 16వ వచనం. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 16వ వచనం. క్రీస్తు మరణించి తిరిగి పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాతి సందర్భం అన్నమాట. అప్పటికింకా పరిశుద్ధాత్మ గారు రాలేదు, శాశ్వత ప్రాతిపదికన రాలేదు. దాని కొరకు ఎదురు చూస్తున్నారు. ఆత్మ రాక కొరకు ఎదురు చూస్తున్నారు శిష్యులందరూ కూడా, యేసుక్రీస్తు గారు చెప్పినట్లుగా. 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉన్నది ఉండెను.
అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఆ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున చివరికి అతడు పేగులని బయటకు వచ్చేసెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలమునకు అకెల్దమా అని పేరు పెట్టబడి ఉన్నది, అనగా రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇస్కరియోతు యూదా అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. వెరీ గుడ్. ఇది కేవలం ఇస్కరియోతు యూదా గురించి మాత్రమే వ్రాయబడిందా? ఇస్కరియోతు యూదా ఎవరండి? ఇస్కరియోతు యూదా మామూలు వాడు కాడండి. చాలాసార్లు చెప్పాను నేను. క్రీస్తు శిష్యులలో ఒకడిగా క్రీస్తు ఎన్నుకున్నాడు అంటే ఆయనను, యూదాను. అతని భక్తి, అతని పట్టుదల ఇవన్నీ కూడా చాలా బలీయమైనవి. దేవుని కొరకు ఏదో సాధించాలి అనే తపన కలిగిన వాడు ప్రారంభంలో. అయితే క్రమక్రమంగా వాడి జీవితం ఎలా మారిపోయిందంటే పాఠాలు నేర్పిన గురువునే పట్టించి చంపించాలనుకునేటంత దుస్థితికి వెళ్ళిపోయింది. వాక్యాన్ని నేర్పించిన గురువును నాశనం చేయాలనుకున్నాడు. దుష్టులతో చేతులు కలిపాడు. ఇంతకీ దేని కొరకు? డబ్బు కొరకు. కేవలం డబ్బు కొరకు ప్రభువును అమ్మేశాడండి. అమ్మేశాడు. ఎంత దారుణమో మీరు ఆలోచించండి. 12 మందిలో ఒక్కడిగా ప్రారంభంలో ఇస్కరియోతు యూదా పరిస్థితి ఎలా ఉందండి? చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యుల జాబితాలో ఇస్కరియోతు యూదా ఉన్నాడో లేదో చూడండి. 10వ అధ్యాయము 2వ వచనం. 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతడి సహోదరుడుగా ఆంద్రేయ, జెబెదయి కుమారుడుగా యాకోబు, అతడి సహోదరుడుగా యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడుగా యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ యూదా ఎవరు అన్నది తెలియపరచడం కొరకు వాడు చేయబోయే పనిని ముందుగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. వాడు చేయబోయే పనిని. కానీ అప్పటికి వాడి ఆలోచన బాగుంది, బుద్ధి బాగుంది. ఏమండి, ఇంతకీ ఎందుకు ఈ పేర్లన్నీ రాసుకొచ్చాడు? మొదటి వచనం చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించినదేమనగా, అలా క్రీస్తు ఎంపిక చేసి పంపించిన వాళ్ళలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. క్రీస్తు వలన అధికారాలు పొందుకున్నాడు, క్రీస్తు వలన శక్తులు పొందుకున్నాడు. అటువంటి ఇస్కరియోతు యూదా, అద్భుతంగా తన దినములను గడపవలసినటువంటి యూదా క్రమక్రమంగా దేనికి లొంగాడో మనందరికీ తెలుసు. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. యేసుక్రీస్తు గారు ఒక ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఓకేనా? అప్పుడే విందు అయింది. అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మరియా అనే ఆవిడ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. తన భక్తిని చాటుకుంటోంది ఆమె.
తీశారు కదా, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను, ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయింది. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఎందుకమ్మా ఇలా అనవసరంగా నేలపాలు చేశావు? దీన్ని అమ్మితే 300 దినార్లు వస్తాయి. ఆ 300 దినార్లు ఉంటే లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏమన్నా భోజనాలు అవి పెడుదాం కదా మనం. ఎందుకు పట్టుకెళ్ళి అనవసరంగా ఆయన మొహాన్ని ఆ కాళ్ళ మీద పోసి తగలబెట్టా అత్తరంతాను? ఇప్పుడు ఏం కలిసి వచ్చింది చెప్పు నీకు? ఇప్పుడు ఏం కలిసి వచ్చింది నీకు అని ఆమె గురించి మాట్లాడుతున్నాడు. ఈ అత్తరెందుకు 300 దినారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ. ఎవరండి? ఇస్కరియోతు యూదా. 12 మంది శిష్యులలో ఒకడిగా ప్రఖ్యాతి నొందవలసిన ఇస్కరియోతు యూదా చివరికి ఏమనిపించుకున్నాడు? దొంగ, 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 దొంగ. ఏంటి దొంగలా యేసుక్రీస్తు గారు శిష్యుడిగా చేర్చుకుంది? దొంగను కాదండి. వీడు కాలక్రమంలో దొంగగా మారిపోయాడు. జీవిత పరమార్థం అర్థం చేసుకోలేకపోయాడు. డబ్బు ఆక్రమించుకుంటోంది క్రమక్రమంగా. డబ్బు వాసనకు రుచి మరుగుతున్నాడు వాడు. వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను. దొంగతనం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు 300 వచ్చాయి అనుకోండి, అది అమ్మేస్తే కనీసం 150 దినాలను సైడ్ చేయొచ్చు, 150 దానిలో ఉంటాయి. అది ఎందుకు? సంచి ఎవరి దగ్గర ఉంది? ఇస్కరియోతు యూదా దగ్గర, వాడి దగ్గర ఉంది. సంచిలోకి డబ్బులు ఎవరి వలన వస్తున్నాయి? క్రీస్తు వలన వస్తున్నాయి. అంతే కదండి. సంచిలోకి డబ్బులు ఎవరి బోధ వలన వస్తున్నాయి? క్రీస్తు బోధ వలన వస్తున్నాయి. క్రీస్తు కొరకిస్తున్నారు అందరూ ధనాన్ని. వీడేం చేస్తున్నాడు? నెమ్మదిగా కొంచెం పక్కనేస్తున్నాడు, పైగా దొంగిలిస్తున్నాడు. ఏమంటే ఇన్ని శక్తులు ఇచ్చారు కదా యేసుక్రీస్తు గారు వీళ్ళందరికీ కూడా. శక్తులను ప్రసాదించిన వాడికి ఎదటివాడు ఏ పని చేస్తున్నాడో గ్రహించగలిగే శక్తి ఉండదా? క్రీస్తుకు తెలియదా అండి వీడు డబ్బు సైడ్ చేసేస్తుంటే? క్రీస్తుకు తెలుస్తుందా తెలియదా? మీరు ఆలోచించండి. తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వీడికి లేదా? ఎవరి హృదయములలో ఏమున్నదో చెప్పేస్తున్నాడు కదా యేసుక్రీస్తు గారు. ఆయన కంటబడకుండా నేను ఈ పని చేస్తూ ఉంటే ఆయనకు తెలియదా అని ఆలోచించలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? డబ్బు వాడి కంటిని కమ్మేసింది. డబ్బు మన కంటిని కూడా కమ్మేస్తుందండి. వాక్యపు వెలుగు అందనివ్వదు ధనము. సువార్త ప్రకాశము అనగా సువార్త వలన కలిగే వెలుగును డబ్బు అందనివ్వకుండా మూసేస్తుంది, మనస్సును మూసేస్తుంది, మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసేస్తుంది. డబ్బే ప్రధానము, డబ్బే జీవితము. డబ్బు సంపాదిస్తేనే సుఖమయ్యే జీవితము. అందుకే ఎంత కష్టపడైనా సరే ఎంతైనా సంపాదించాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, మన డబ్బు ఏమవుతుందండి? అందరూ డబ్బు లేని వాళ్ళు చనిపోతున్నారా? కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యాలు తీసుకుంటూ కూడా చచ్చిపోతున్నారట, తెలుసా మీకు? కార్పొరేట్ హాస్పిటల్స్లో లక్షల రూపాయలు బిల్స్. ప్రభుత్వ ఆసుపత్రులకు అనుమతి ఇచ్చిన తర్వాత ధనవంతులు అందరూ జాయిన్ అయిపోయారు, అంతే వెళ్ళిపోయి. వాళ్ళలో చనిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, ఎందరో. మరి వాళ్ళ డబ్బు వాళ్ళని ఎందుకు కాపాడలేకపోయింది? ఏమండి, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశం ఏదండి? ఏది? అమెరికా, US. అక్కడ చావులు 150,000 దాటేశాయి ఇప్పటికి. వాళ్ళకి డబ్బు లేదా? అందరినీ ఇళ్లలో కూర్చోబెట్టి నెమ్మదిగా పోషించుకుంటూ వెళుతోంది అమెరికా, తెలుసా? వాళ్ళకి సోషల్ ఎయిడ్ ఇస్తున్నారు, కువైట్లో ఇచ్చినట్టుగా. నిరుద్యోగ భృతి, దామలామాల అంటారు కువైట్లో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తూ ఉంటుంది కువైట్ ప్రభుత్వం. అలాగే అమెరికా కూడా ఇస్తుంది. వాళ్ళందరికీ అమెరికన్ సిటిజన్ ఉన్న ప్రతి వాడికి నిరుద్యోగ భృతి ఇచ్చి పెంచుతుంది అమెరికా. ఎంత డబ్బు లేకపోతే అలా పెంచుతుందో ఆలోచించండి. కువైట్ దేశంలో చాలామంది కువైట్ వాళ్ళు చచ్చిపోతున్నారు కరోనా వలన. డబ్బు లేక చనిపోతున్నారా అండి?
మరి డబ్బు ఎందుకు కాపాడలేకపోతుంది? డబ్బును చూసుకుని ప్రపంచాన్నే లెక్క చేయట్లేదు కదండి అసలు ఎవరును. డబ్బు ఉంటే చాలనుకుంటున్నారు. వాడి లెక్క ఏంటి, వీడి లెక్క ఏంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మాకు భారతదేశం నుంచి ఎవడో రావాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు మాకు అన్నారు. మరి అంత లిస్టులో అమెరికా పేరు ఎందుకు లేదండి? 31 దేశాల వాళ్ళు రావద్దు అన్నారు. అందులో భారతదేశం ఉంది, శ్రీలంక ఉంది, నేపాల్ ఉంది, చాలా పేద దేశాలు ఉన్నాయి. వెరీ గుడ్. మరి అమెరికా పేరు ఎందుకు? ప్రపంచంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశం ఏది ఏమండి? మరణాలు నమోదవుతున్న దేశం ఏది? అత్యంత వేగంగా వైరస్ విస్తరిస్తున్నటువంటి దేశం ఏది? అమెరికా. మరి ఆ దేశం పేరు ఎందుకు లేదు? ఉండదు, వాళ్ళు డబ్బున్న వాళ్ళు. మనలాంటి పేద దేశాల పేరు ఉంటుంది. డబ్బును చూసుకుని విర్రవీగుతున్నావా? మన మనోనేత్రాలు మూతబడిపోయాయని అర్థం. క్రైస్తవులలో ఉండి క్రైస్తవులంగా బ్రతుకుతూ డబ్బు చూసుకుని మనం విర్రవీగుతున్నావా? డబ్బు కాదు కదా, చివరికి ప్రాణమే ఉండదండి. అదే దుష్టత్వము, అదే దుష్టత్వము. చివరికి ఆ 30 వెండి నాణాల కొరకు ప్రభువుని అమ్మేసండి. ఎంత పిచ్చి పట్టేసిందో ఆలోచించండి. 1000 రూపాయల కొరకు మర్డర్. మనం వింటుంటాం చూసారు అప్పుడప్పుడు. 10,000 కొరకు మర్డర్. ఏంటి 1000 రూపాయలు కూడా 100 రూపాయలు కూడా నేను మర్డర్ చేసిన రోజులు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటుంటారు కొందరు. మనం వింటుంటాం అప్పుడప్పుడు. 100 రూపాయలు కూడా చంపిన రోజులు ఉన్నాయి. ఏంటి 100కే చంపేస్తావా? అంత కక్కుర్తి వేధవరా నువ్వు? తాగడానికి డబ్బు లేకపోతే దారంటే వెళుతున్న వాడి దగ్గర 100 రూపాయల కొరకు 100 తీసుకోవడం కొరకు హత్య చేసేస్తావా నీ ముందు ఒక్క సీసా కోసం? ఎస్, గొప్పగా చెప్పుకుంటాడు. అలా దిగజారిపోయాడండి. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలకు ఎవరిని అప్పగించేసావు? పైగా 3.5 ఏళ్ళు నిన్ను కూడా పెట్టుకు తిప్పుకున్నాడే. 3 ఏళ్ళు నీకు భోజనం పెట్టాడు కదా, క్రీస్తు శిష్యుడు అనే గొప్ప టైటిల్ నీకు ఇచ్చాడు కదా. ప్రపంచంలో ఆనాటి యూదులు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మిమ్మల్ని వేనోళ్ల పొగిడాయి కదా. మీరు చేస్తున్న సూచక్రియలకు, అద్భుతాలకు, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి వాళ్ళందరూ అచ్చరు ఉంది. అబ్బో, క్రీస్తు శిష్యులు అని చెప్పుకున్నారు కదా. నీకు ఘనత, పేరు ఎక్కడి నుంచి వచ్చింది? జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నది. శిష్యులలో ఒకడిగా చేర్చబడ్డావే. అంత గొప్ప స్థితినిచ్చాడు కదా నీకు యేసుక్రీస్తు. అసలు విశ్వాసం ఉన్నదా? కుక్క కన్నా విశ్వాసం ఉంటుందేమో. కుక్క కన్నా ఒక పూట ముద్ద పెడితేనండి కుక్క విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. డబ్బు కోసం అంత దిగజారిపోవాలా? పదవుల కోసం అంత దిగజారిపోవాలా? అమ్మేసుకోవాలా? మనకి మనం అమ్ముడుపోవాలా అండి? డబ్బు కోసం అమ్ముడుపోవాలా? మనం అమ్ముడుపోయాడు, చివరికి ప్రభువునే అమ్మేశాడు. ఇప్పుడు వాడికి ఎలా వచ్చిందండి చావు? ఎలా వచ్చింది? అకాలముగా వచ్చి పడిపోయింది. సాటి అపోస్తుల వలె ఎంతో కాలం బ్రతికి సువార్తను ప్రకటించవలసిన, ఎన్నో అద్భుతములు చేసి క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేయవలసిన ఇస్కరియోతు యూదా అకాల మరణం బారిన పడ్డాడు. కారణం ఏంటో తెలుసా అండి? వాడు దుష్టుడు, దుష్టుని సంబంధి అయిపోయాడు, దుష్టుడిగా మారిపోయాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 15వ వచనం. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా అన్నాడు చూడండి. అకాలముగా ఒక్క నిమిషములోనే నిర్మూలనమైపోయారు అని ఒక పదం రాయబడి ఉంది యోబు గ్రంథంలో. దుష్టులు ఏమవుతారట ఏమండి? ఒక్క నిమిషంలోనే అకాలముగా అనగా కాలం పూర్తవలేదు, ఇంకా నియమింపబడిన దినములు ఇంకా ఉన్నవి. అయితే ఏం జరిగింది?
అకాలముననే వాడు చచ్చిపోయాడు అంటే వాడి కాలాన్ని కుదించేశాడు దేవుడు, ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు దేవుడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములాయనని దేవుడు రాయించాడు. ఆయనే వ్రాయించిన మాట. చివరికి అదే బైబిల్లో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? దుష్టులను అకాలముగా లేపేస్తాడు. మనం అందరం ఇంకా ఆయుష్కాలం ఎలా పెంచుకోవాలా అని ఎదురు చూస్తున్నాం. మనం ఎలా బ్రతుకుతామా, ఎలా ఈ గండాన్ని గట్టెక్కుతామా, ఇళ్ళకెళ్ళి సొంత వాళ్ళ దగ్గర ఆ సొంత ఊళ్ళో ఉండి చచ్చిపోదామని చాలామంది ఆలోచిస్తున్నారు. ఏమండి, వెళ్ళి మనం ఊరెళ్ళి పడిపోతే సరిపోద్దండి బాబు, మన ఇంట్లో పోతే గొడవ వదిలిపోద్దండి బాబు. ఇక్కడ ఈ దేశంలో భయం వేసిపోతుంది. మాకు ఈ విమానాలు ఎప్పుడు తెరుస్తారు కానీ అనవసరంగా ఈ దేశానికి వచ్చాం ఈ దిక్కుమాలిన విమానాలు ఎక్కి. ఆ పొంతా ఉంట నడుచుకుంటూ వెళ్ళిపోతాం. భారతదేశం అయితే ఏదో రకంగా చూసారండి. ఆ మధ్య వాళ్ళు ఎవరు పాపం దేశంలోని చాలా ప్రాంతాలకు వెళ్ళి కార్మికులు, వలస కార్మికులు చూసారండి, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అందించలేకపోవడంతో వందల వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయారండి. ఈ చివరి నుంచి ఆ చివరికి భారతదేశంలో నడక పొంతలా ఉంటబడి వెళ్ళిపోవడమే ఎటు దొరుకుతాడు. మనం కూడా అలాగే వెళ్ళిపోదు. ఇప్పుడు విమానం తప్పితే మరొక దిక్కు లేదు మనకి. విమానాలు ఏమో తిరిగి చావట్లేదు. వీళ్ళు జ్వరం వస్తే ఏదైనా అవుతుందంటే పెనడాలు వేసుకో, ఇన్షాల్లో తగ్గిపోతుంది, అయితే ప్రార్థన చేసుకుంటున్నారంట. ఇదా అండి? జ్వరం వచ్చిందని హాస్పిటల్కి, నాకు కరోనా వచ్చిందేమో అని భయంగా ఉందని నాయన కరోనా టెస్ట్ చేయండి అని వెళ్తే చేయట్లేదు. నాకు కరోనా ఉంది, మా ఆవిడకి కరోనా వచ్చింది, ఈ నా చేతులతో తీసుకొచ్చి నా హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఆవిడకి వెంటిలేటర్ పెట్టారు, నాకు కరోనా ఉంది, నాకు టెస్ట్ చేయండి అని మన డేవిడ్ గారు హాస్పిటల్కి వెళ్తే చేయలేదటండి. ఇంకేంటి చెప్పండి? కాబట్టి ఏదో రంగా ఇండియా వెళ్ళి పడిపోయి అక్కడ చచ్చిపోదామని మనం అనుకుంటున్నాం. చావు ఎక్కడున్నా తప్పదు. ఇండియాలో వాళ్ళు చచ్చిపోవట్లేదు, భారతదేశంలో వాళ్ళు చచ్చిపోవట్లేదు, గ్రామాలకు మూలలకు విస్తరించిపోలేదా ఈ తెగులు? సమూహ వ్యాప్తిలోకి వచ్చేసింది కదండి. ఇక ఎక్కడున్నా చావు తప్పదు. కానీ ఆ చావు దేవుడిచ్చాడు అనుకోండి, ఇక దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి మన ఆయుష్కాలాన్ని పెంచుకోవడం పక్కన పెడదాం కాసేపు. ఉన్నదాన్ని అర్ధాంతరంగా ముగించకుండా చూసుకోవాలి మొట్టమొదట. ఇక వీడికి అనవసరం అనుకున్నాడు అనుకో దేవుడు, మన పరిస్థితి ఏమిటి? అయిపోయినట్టే. దానికి ఏమిటి మూలం? ఏమిటి? దుష్టత్వము అన్నాడు చూడండి. దుష్టత్వము, దేవునికి అనుగుణంగా బ్రతకకపోవడము, దేవుని భయం లేకపోవడం అర్ధాయుష్యునకు కారణము. సగం అన్నం తింటేనంట బిడ్డలకు అర్ధాయుష్ అంట. కడుపు నిండా అన్నం తినకపోతేనట బిడ్డలకట అర్ధాయుష్ అట. మనం కడుపు నిండా అన్నం తినకపోవటం ఏంటి, వాళ్ళకి అర్ధాయుష్ ఏంటి? ఇలా ఉంటాయి మన దేశంలో కబుర్లు, మాటలు. మనం కడుపు నిండా తినకపోవడం ఏంటి, వాళ్ళకి అర్ధాయుష్ ఏమిటండి? ముందు మన అర్ధాయుష్ సంగతి చూడండి. ఎరా కత్తిరించేయమంటావా అంటున్నాడు. నీ దినములను కత్తిరించేయమంటావా? కత్తిరించేస్తాడన్నమాట. ఏంటి ఈ సదుపాయం కూడా ఉందా? ఉందే. ఏ సదుపాయం? మనం పెంచుకునే సదుపాయాలు ఏమున్నాయా అని వెతుకుతున్నావు. దేవుడి కాళ్ళ మీద పడిపోతున్నావు. తండ్రి ఏంటి మరి మా పరిస్థితి రకంగా కాపాడండి అని. నిన్ను సగానికి కత్తిరించేయాలరా అంటున్నాడు. కాబట్టి వీటన్నిటినీ మనం చూస్తుంటే పరిస్థితి ఏమీ అంత ఆశాజనకంగా లేదు. ఈ చావులు, ఈ మరణాలు, ఈ చనిపోవడాలు, వీటన్నిటినీ మనం చూస్తున్నప్పుడు దేవుడికి కోపం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది అని మనకు అర్థమవుతోంది. దీనికి కారణం మానవులమైన మన దుష్టత్వమే. సో ఇప్పుడు మనం కరోనా కన్నా డేంజర్ జోన్లో ఉన్నామన్నమాట. కరోనా బెటర్, ఇంకా 1-2 రోజులు టైం ఇస్తుంది కొంతమందికి.
ఆక్సిజన్ పెట్టించుకుని అనైతికంగా గెండుతున్నారు కొంతమంది. దేవుడు కనుక దింపాడ ఆయుష్ నిమిషాల్లోనే లేచిపోతోంది. ఇక్కడ ఏమన్నాడండి? అకాలముగా ఒక్క నిమిషంలోనే దేవుడు నిర్ణయం తీసుకున్నాడా? క్షణాల్లో ఎలా లేచిపోతామో కూడా తెలియదు. బహుప్రమాదం అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలారా, మన ఆయుష్కాలము దేవుడి చేతిలో ఉన్నది. అది ఆయన పెంచటం మాట అటుంచితే కత్తిరించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. అంటే కత్తిర్లు పడతాయన్నమాట. ఇంకా ఏమున్నాయి కత్తిర్లు పడడానికి కారణాలు? చూద్దాం రేపు.